యాండి మన ట్రంప్ మాయ ఉన్నాడు కదా, తనకున్న నోటి దొలతో ఎప్పుడేం మాట్లాడతాడు కూడా తెలియకుండా ఏది పడితే అది వాగేసి ఆళ్ళతోనూ ఏళ్ళతోనూ కయ్యలు పెట్టుకుంటూ ఉంటారండి బాబు. అది సాలదన్నట్టు ఈసారి తనకే నోబెల్ శాంతి బహుమతి వచ్చేస్తుంది అన్నట్టు ప్రపంచాన్నంతా శాంతిమయం చేసేస్తానని ఓ డబ్బా కొట్టేసుకుంటున్నాడు. అట్టాంటోడికి మన కండల వీరుడు చిన్న షాక్ ఇచ్చాడండి. కాకపోతే డైరెక్ట్ గా కాదనుకోండి, అతని కండలంత గట్టిగా కాకుండా తనతో చేసే హీరోయిన్లంత మెత్తగా సూరకేశారండి. ఇంతకీ ఆ కండల వీరుడెవడు? ట్రంప్ మాయకు ఆయన వేసిన సెటైరేటో మీరే చూడండి. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ వేదికగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఆయన పరోక్షంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి విమర్శలు చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వ్యాఖ్యలతో ఎంటర్టైన్మెంట్ షోలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. హిందీ బిగ్ బాస్ 19వ సీజన్లో వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ సల్మాన్ ఖాన్ హౌస్ మేట్స్ మధ్య జరుగుతున్న గొడవలపై చర్చిస్తున్నారు. ఇంట్లో గొడవలకు కారణమవుతూనే తామే శాంతి దూతలుగా చెప్పుకుంటున్న కొందరు కంటెస్టెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడండి. సమస్యలను సృష్టించే వారే ఇప్పుడు శాంతి బహుమతి కావాలని అడుగుతున్నారని సల్మాన్ వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్ ఎవరి పేరును ప్రస్తావించకపోయినా ఈ వ్యాఖ్యలు నేరుగా డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించినవేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాను భారత్, పాకిస్తాన్ సహా అనేక యుద్ధాలను ఆపానని, అందుకే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ట్రంప్ గత కొంతకాలంగా బహిరంగంగా కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను పలువురు నెటిజన్లు బిగ్ బాస్లో ట్రంప్పై సల్మాన్ విమర్శలు అనే క్యాప్షన్తో షేర్ చేస్తున్నారు. సల్మాన్ చాలా ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెప్పారని కొందరు ప్రశంసిస్తుండగా, దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక సాధారణ రియాలిటీ షోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.